దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. క్రైస్తవ జీవితము విశ్వాసంతో ముడిపడినది. మన క్రైస్తవ జీవితానికి బేస్, మన క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసమే. ఆ అది మన జీవితము, మన క్రైస్తవ జీవితము విశ్వాసంతో మొదలై, విశ్వాసంతో కొనసాగించబడి, విశ్వాసంతో ముగించబడుతుంది. ఆ సో విశ్వాసము ద్వారానే మనం రక్షించబడతాము. విశ్వాసం వలన మనము కొనసాగుతాము. తర్వాత పౌలు గారు అంటారు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుతుని అన్నట్లుగా మన విశ్వాసాన్ని కాపాడుకొని ఈ లోకంలో మన యాత్రను ముగించుకొని మనల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి విశ్వాసులైన మనము, దేవుని నమ్మి వెంబడిస్తున్న మనము, వాక్యాన్ని ప్రేమించేటువంటి మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన అందరి జీవితాలు అంటే ఎప్పుడైతే మనము నూతన సృష్టిగా మార్చబడతామో, క్రీస్తు రక్తం చేత కడగబడతామో, ఆనాటి నుంచి మన జీవితము విశ్వాసముతో ప్రారంభించబడుతుంది. విశ్వాసముతోనే కొనసాగించబడి విశ్వాసముతోనే ముగించబడుతుంది. కాబట్టి విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. అదృశ్యమైన వాటిని దృశ్యమైనవిగా నమ్మటమే విశ్వాసం అని మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం. వారు ఎందుకు విశ్వాస వీరులుగా దేవుడు పరిగణించారు, పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు వారి కోసం రాయించారు. చాలా టూకీగా వారి గురించి రాయించినట్లుగా మనం గమనించగలం. కాబట్టి విశ్వాసము, దేవుడు కోరుకునే విశ్వాసం ఒకటే, కానీ ఈ లోకంలో రెండు విశ్వాసాలు ఉన్నాయి. చూడండి, యోహాన్ రాసిన శుభవార్త 2వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. యోహాన్ సువార్త 2వ అధ్యాయము 23 నుంచి 24, 23-24. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగల్లో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారిని వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఇక్కడ అనేక మంది ప్రజలు పండుగ సమయంలో యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలన్నింటిని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి తన్ను వారి వశము చేసుకొనలేదు. అంటే వారి యొక్క విశ్వాసాన్ని సరైన విశ్వాసముగా యేసు ప్రభు వారు పరిగణించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే వారందరూ కూడా యేసు ప్రభు వారిని నమ్మి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చేసిన సూచక్రియలను బట్టి ఆయన వెంబడిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక మాట ఏమనుందంటే, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అంటే వారి విశ్వాసాన్ని ఆయన ప్రాపర్, అంటే ఆయన అనుకునే విశ్వాసంగా దాన్ని ఆయన నమ్మలేదు. ఆయన వారి వశము కాలేదు. అంటే వారి విశ్వాసాన్ని దేవుడు ఆమోదించలేదు. మరొక విశ్వాసాన్ని మనం చూద్దాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విశ్వాసం అనేది హృదయంలో విశ్వాసం కలగాలి. ఇది నిజమైన విశ్వాసము. ఇది దేవుడు ఆమోదించే విశ్వాసము. ఇది హృదయము నుంచి హృదయ సంబంధమైన విశ్వాసం. మరి అక్కడ వారు విశ్వాసం ఉంచారు.
పస్కా పండుగ సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచారు. కానీ అది ఆ హృదయ సంబంధమైన విశ్వాసం కాదు. ఇది సాధారణమైన కామన్ ఫెయిత్ అంటారు. ఇట్ ఈస్ కామన్ ఫెయిత్ అంటే అది వారు చూసి వారి యొక్క కన్నులతో చూసి విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుడు వారి వశము కాలేదు. మరి ఏ విశ్వాసాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటారు? ఎటువంటి విశ్వాసాన్ని దేవుడు ఆమోదిస్తారంటే హృదయములో విశ్వసించాలి. అంటే విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది. అక్కడ పస్కా పండుగ సమయంలో అనేక మంది ప్రజలు యేసు ప్రభు వారిని నమ్మారు. ఎలా నమ్మారు? ఎందుకు నమ్మారంటే చూచి నమ్మారు. భౌతిక నేత్రాలతో వారు చూసి ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను చూసి నమ్మారు. దీన్ని కామన్ ఫెయిత్ అంటారు. అంటే జనరల్ గా అందరికీ ఉండే ఫెయిత్. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. కానీ దేవుడు కోరుకునేది హృదయములో నుంచి వచ్చే విశ్వాసం. అది కమిటెడ్ ఫెయిత్. సో కామన్ ఫెయిత్ కి కమిటెడ్ ఫెయిత్ కి చాలా వ్యత్యాసం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే వాక్యం మనకేం సెలవిస్తుందంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కామన్ ఫెయిత్. జనరల్ గా చూసి నమ్మారు. ఒక భోజనం దొరుకుతుందనో, ఆశీర్వాదం కోసమో, ఆరోగ్యం కోసమో, స్వస్థతలు జరుగుతున్నాయనో అవన్నీ చూసి వారు అక్కడ నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కానీ విశ్వాసులుగా మనము ఈ కామన్ ఫెయిత్ లో నుంచి కమిటెడ్ ఫెయిత్ లోనికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అదే దేవుణ్ణి ఆ మన మన వశమయ్యేటట్లు చేస్తుంది. పరమగీతాల్లో పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటది. చూడండి, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఏమనుందంటే, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి అనే మాట మనం ఇక్కడ చూపుతుంది. ప్రియుడైనటువంటి ప్రభు ప్రియురాలతో ఏమంటున్నాడంటే, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. అంటే మన విశ్వాసము ప్రభువును వశపరుచుకునేదై ఉండాలి. ఎలా వశపరుచుకోగలుగుతాం మనం దేవుణ్ణి అంటే, మనకి కమిటెడ్ ఫెయిత్ ఉండటం వల్లనే మనము దేవుణ్ణి వశపరుచుకోగలుగుతాం. అంటే హృదయ సంబంధమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడే అదే నిజమైన విశ్వాసము. అదే కమిటెడ్ ఫెయిత్, హృదయ సంబంధమైనటువంటి విశ్వాసం. దేన్నైనా ఆశించి మనం ప్రభువుని నమ్మితే, లేకపోతే ప్రభువుని వెంబడిస్తే అది కామన్ ఫెయిత్ గా పరిగణించబడుతుంది. ఉద్యోగం వస్తుందనో, బిడ్డలకు వివాహం అవుతుందనో, అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు, ఏదో నమ్మి దేన్నో ఆశించి ఏదో జరగాలని కోరుకుంటూ ప్రభువుని గనక నువ్వు వెంబడిస్తే అది కామన్ ఫెయిత్. అది దేవుడు కోరుకునేది కాదు. అది నీ నుంచి దేవుడు ఆశిస్తున్నది కాదు. మరి దేవుడు ఏం ఆశిస్తున్నారు మన నుంచి అంటే, ప్రభువును మాత్రమే మనం నమ్మాలి. దేన్నో ఆశించి కాదు, కానీ ప్రభువును ఆశించి, ప్రభువును కోరుకొని నీవు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి అని ప్రభువును మాత్రమే నమ్మి ప్రభువుని వెంబడించే విశ్వాసము ఎవరి హృదయంలో అయితే విశ్వాసము హృదయం నుంచి పెళ్ళుబుకుతుందో అటువంటి కమిటెడ్ ఫెయిత్ కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, ఎవరి హృదయంలో అయితే ఆత్మకార్యం జరుగుతుందో వారు మాత్రమే దేవుణ్ణి బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అంటే వారు వేరే వేరే కార్యాల కోసము, వేరే ఏదో లోక సంబంధమైన క్షయమైన వాటిని ఆశించి వారు దేవుని వెంబడించరు. కానీ వారు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణే కోరుకుంటూ ఆయన యందే విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ కామన్ ఫెయిత్, జనరల్ ఫెయిత్ ఉన్న వారిలో లైఫ్ లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ కమిటెడ్ ఫెయిత్, హృదయ సంబంధమైన విశ్వాసం ఉన్న వారిలో రూపాంతర అనుభవం ఉంటది. రోజు రోజుకి మరి వారిలో ఉన్న పిరికితనం పోయి ధైర్యవంతులుగా తయారవుతారు. ప్రభునందు ఎల్లప్పుడూ కూడా అన్ని సమయాల్లో సంతోషిస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యపడుతుంది వారికి అంటే, వారిలో ఆత్మకార్యం జరిగింది, హృదయ సున్నతి వారికి జరిగింది. కాబట్టి హృదయ సున్నతి జరగకుండా, అంటే హృదయ సున్నతి నీలో లేకపోతే నీవు కలిగి ఉండేది కామన్ ఫెయిత్ మాత్రమే. ఎవరిలో అయితే హృదయ సంబంధమైన సున్నతి జరుగుతుందో, సున్నతి అంటే నథింగ్ బట్ ఆ చర్మాన్ని కట్ చేయటమే. అంటే ఎవరి లైఫ్ లో అయితే వారు లోకంతో కట్ చేయబడి జీవిస్తారు, అంటే
లోకంలో ఉన్నప్పటికీ లోక మాలిన్యం అంటకుండా ఎవరైతే లోకంతో సంబంధం లేకుండా దానికి వేరుగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతారో వారిలో ఉండేది ఈ యొక్క కమిటెడ్ ఫెయిత్. అంటే హృదయమందు విశ్వాసం ఉంచటము వారిలో మనము చూస్తాం. వారిలో వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. వారు ఎప్పుడు ప్రభునందు సంతోషిస్తారు. ఒక డీపర్ ఫెయిత్ వారిలో కనపడుతుంది. బైబిల్‌లో కూడా 1, 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఈ డీపర్ అంటే కమిటెడ్ ఫెయిత్ ఎవరికైతే ఉన్నదో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము. అక్కడ ఒక కానాను స్త్రీ మనకు కనపడతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28 నుంచి అట్లా చూస్తే మనము ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెకు దెయ్యం పడుతుంది. యేసుప్రభు వారు స్వస్థపరుస్తారని యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే ఆ ఆ రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదా అన్నట్లుగా మాట్లాడతారు. అప్పుడు ఆమె ఏమంటారంటే 27వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 27లో, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అనెను. అందుకు యేసు నీ విశ్వాసము గొప్పది అనే మాట. అంటే క్రీస్తు వశమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము, హృదయ సంబంధమైన విశ్వాసము ఇక్కడ కానాను స్త్రీలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ ఎంత గొప్ప విశ్వాసం ఆమె ప్రదర్శించారంటే సాక్షాత్తు యేసు ప్రభు వారే నీ విశ్వాసము గొప్పది అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆమె ఎంత లోతైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో చూడండి. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక శతాధిపతి మనకు కనపడతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము ఆ 8వ వచనం నుంచి గమనిస్తే అక్కడ ఒక శతాధిపతి తన యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి శతాధిపతి ఏమంటారంటే, ప్రభువా, నీవు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుని కాదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే ఆ మాటలకు యేసుప్రభు వారు ఆశ్చర్యపడి మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లుగా చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇశ్రాయేలీయులు యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఆయన జనాంగము అయినప్పటికీ కూడా ఒక అన్యుల్లో ఉన్న విశ్వాసం అన్యుల్లో ఉన్న విశ్వాసం ఇశ్రాయేలీయుల్లో లేదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల్లో కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లుగా చూడలేదు. అంటే కమిటెడ్ ఫెయిత్, ఇక్కడ హృదయ సంబంధమైన విశ్వాసము ఇక్కడ కలిగి ఉన్నాడు. అంటే నువ్వు నా ఇంటికి రాకపోయినా పర్లేదు, నువ్వు మాట సెలవిస్తే చాలు, నీ మాటకు ఆ ఆ అన్ని రోగాలు స్వస్థపరచబడతాయి. అంటే ఎందుకంటే నీవు సార్వభౌమాధికారం కలిగిన వాడవు, నువ్వు సర్వాధికారివి, అన్నిటి మీద నీకు హక్కు ఉంది. సో అందుకనే 9వ వచనంలో ఏమంటున్నారంటే శతాధిపతి, నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే శతాధిపతి, ఇదిగో నా చేతిలో అధికారం ఉంది, ఆ అధికారం లిమిటెడే. అంటే కొంతమంది సైనికులు నా కింద ఉన్నారు, వాళ్ళకి నేను రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. సో నేను వాళ్ళ మీద ఒక లీడర్గా ఉండి చలామణి అవుతా ఉన్నాను. కానీ నీవు నాలాంటి వ్యక్తివి కాదు, నువ్వు మనిషివి కాదు, నువ్వు దేవుడివి, నువ్వు సర్వాధికారి, నీకు అన్నిటి మీద హక్కు ఉన్నది, అన్నిటి మీద నీకు అధికారం ఉన్నది, నువ్వేదైనా చేయగలిగిన సమర్థుడువు, నువ్వు జస్ట్ నీ మాట నీ నోట్లో నుంచి వస్తే చాలు. ఆ మాటకి ఎంత శక్తి ఉన్నదంటే చనిపోయిన వారిని సైతము బ్రతికించగలిగిన శక్తి. ఎటువంటి కార్యమైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులుగా మాకు అసాధ్యం, కానీ నీకు అన్ని సాధ్యమే. కాబట్టి ఒక అన్యుల్లో ఈ విశ్వాసాన్ని చూసినప్పుడు ఇది ఏదో వెలిచూపు వలన, మరి భౌతిక నేత్రాలు
చూసి వచ్చిన మాటలు కాదు. చూసినప్పుడు వచ్చే మాటలు కాదు. కానీ ఇది ఆత్మ సంబంధంగా, హృదయ సంబంధమైన విశ్వాసాన్ని ఇక్కడ శతాధిపతి ప్రదర్శిస్తున్నాడు. అందుకనే యేసు ప్రభువారు ఆ మాట విని ఆశ్చర్యపడి, అంటే సాక్షాత్ దేవుడే ఒక మనిషి మాటలు విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులోనైనా కూడా నేనింత విశ్వాసము చూడలేదు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కానాను స్త్రీని మనం చూసినా, శతాధిపతిని మనం చూసినా, వారిలో కమిటెడ్ అంటే హృదయ సంబంధమైన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. అక్కడ యోహాను సువార్తలో మనం చూస్తే పస్కా పండుగ సమయంలో అనేక మంది, అంటే ఆల్మోస్ట్ వేల మంది యేసు ప్రభువుని నమ్మారు. కానీ ఆయన వశపరుచుకోలేదు. కారణం ఏంటంటే వారు ఆయన చేసిన స్వస్థతలను చూసి నమ్మారు. ఆయనకున్నటువంటి ఆయనేదో అద్భుతమైన శక్తి కలవాడని నమ్మారు గానీ, అది ఫిజికల్ విశ్వాసమే కానీ, భౌతిక సంబంధమైన విశ్వాసమే కానీ, అది ఆత్మ సంబంధమైన విశ్వాసం కాదు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగి ఉన్నవాడు కనుక, ఆయన ఎవరి గురించి ఎవరు ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరి హృదయాలు ఆయన స్పష్టంగా తెలుసుకునే దేవుడు కనుక, వారందరినీ కూడా ఆయన ఆమోదించలేదు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు అని మనం చూసాం. కానీ ఇక్కడ కానాను స్త్రీని గాని, శతాధిపతిని గాని యేసుప్రభు వారు మెచ్చుకుంటున్నారు. వారికున్న విశ్వాసం చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని కానాను స్త్రీతో మాట్లాడుతున్నారు. శతాధిపతితో, ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు. వారు అనుకున్నట్లుగానే వారి విషయాల్లో దేవుడు కార్యాలు జరిగించాడు. కానాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచారు. శతాధిపతి యొక్క దాసుని కూడా క్రీస్తు వారు స్వస్థపరిచారు. కాబట్టి హృదయ సంబంధమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఈ హృదయ సంబంధమైన విశ్వాసము కలిగి ఉన్న వారిలో కనబడే 3 గుర్తులు ఏంటంటే, వీరు ఇక నాకేమైతే ఉన్నాయో వాటన్నిటి మీద, నా హక్కులన్నిటి మీద క్రీస్తే అధికారి అని వారు ఒప్పుకుంటారు. ఆ రీతిగా వారు ప్రవర్తిస్తారు. మొట్టమొదటిగా ఏంటంటే, నా హక్కులన్నీ నేను క్రీస్తుకు దారాదత్తం చేస్తున్నాను. అంటే నాకున్నటువంటి ప్రాణాత్మ శరీరాలను, వస్తు వాహనాలను, వెండి బంగారాలన్నీ కూడా అవి దేవుని వశమై ఉన్నవి. అవి నావే కానీ, అవి నేను క్రీస్తుకు దారాదత్తం చేశాను. అంటే నా వంటూ ఏమీ లేదు. ఏదైనా ఉందంటే అది నాకు క్రీస్తు ఇచ్చిందే అన్నట్లుగా వారి హక్కులన్నీ కూడా దేవుని వశం చేస్తారు. రెండోదిగా ఆహ్, వారి యొక్క స్వేచ్ఛను కూడా క్రీస్తుకు దారాదత్తం చేస్తారు. అందుకనే పౌలు గారు ఒక చోట ఏమంటారంటే, నాకు అన్నిటి యందు స్వేచ్ఛ కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని అంటారు. అంటే చాలా మంది విశ్వాసులు ఏం చేస్తా ఉంటారంటే వారికి నచ్చిన వాటిని వింటారు. నచ్చని వాటిని విడిచిపెడతారు. ఎవరైనా చక్కగా మీకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే ఎంతో చక్కగా వారు వింటారు. ఏదైనా దేవుడి వాక్యంలోంచి కఠినమైన మాటలు మరి పాస్టర్ గారు బోధిస్తా ఉన్నప్పుడు వాటిని వినటానికి, వాటిని యాక్సెప్ట్ చేయడానికి, ఆ మాటలను స్వీకరించడానికి వారు ఇష్టపడరు. కారణం ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వారిలో హృదయ సున్నతి జరగదు. వారు ఏదో ఆశించి భౌతిక సంబంధమైన వాటి కోసం దేవుని దగ్గరికొస్తారు. ఇక్కడ హృదయ సంబంధమైన విశ్వాసం కలిగిన వారిలో ఉండే గుర్తేంటంటే, వాళ్ళు వారి స్వేచ్ఛను క్రీస్తుకు దారాదత్తం చేస్తారు. అంటే నేను నేను చేయటానికి ఏమి లేదు. నాకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ దేవునిదే అని అన్నిటి మీద దేవునికి అధికారాన్ని వారు ఇస్తారు. యోహాను సువార్తలో మనం చూస్తే ఒక మంచి ఉదాహరణ మనం చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. కారణం ఏంటంటే ఆయన మాటలు వారికి రుచించట్ల. ఆయన నుంచి ఏదో ఆశించి వచ్చారు. ఆయన ద్వారా వారి పేరు సంపాదించుకుందామనో, ఆస్తులు సంపాదించుకుందామనో, ఆయన వెనక్కి తిరిగితే మంచి పేరు సంపాదించుకుందాం, ఏదో ఏదో ఆశించి వారొచ్చారు. కానీ ఆయన మాట్లాడే మాటలు వారికి రుచించగా, ఆ మాటలు వారికి చేదుగా ఉండి, వీరెవరంటే మనుషులు కాదు గానీ ఆయన శిష్యుల్లోని అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. అప్పుడు యేసు ప్రభువారు అంటారు 12 మందిని పిలిచి,
మీరు కూడా వెళ్ళిపోతారా? ఆ వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే ఏమంటారంటే శిష్యులు, సీమోను పేతురు అంటారు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు పరిశుద్ధుడు అని విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆయనతో అంటారు. మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అంటే వాళ్ళు ఏమీ ఆశించకుండా ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభువుని బట్టి, ప్రభు కోసమే ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. కాబట్టి అది వారికి యేసు ప్రభు వారికి నచ్చింది. ఇక్కడ అనేక మంది వెనుక తీశారు. ఎందుకంటే ఇక మరి ఎన్నడూను ఆయన వెంబడించలేదు. ఎంత విచారకరమైన విషయం అండి. ఇంకా మరలా ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి మొహం చూడలేదంట వాళ్ళు ఆయన బ్రతుకున్నప్పుడు. ఎవరు వీళ్ళు? ఆయన శిష్యులుగా ఉందామని వచ్చిన వారే. కారణం ఏంటంటే ఆయనతో కలిసి జీవించటము, ఆయన మాటలు విని యాక్సెప్ట్ చేయటము వారికి మింగుడు పట్ల వాటిని వారు జీర్ణం చేసుకోలేకపోతా ఉన్నారు. ఆయన మాటలు వారికి చేదుగా ఉంటూ ఉన్నాయి. చూడండి, ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం అంట. అంటే నాకు ఇది చదువుతున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే 666 ముద్ర ఉంది కదా, సాతాన్ ముద్ర. ఇది 6:66. అంటే చాలా మంది ఈ రోజుల్లో కూడా వారికి నచ్చిన బోధని వారు ఎంచుకుంటున్నారు. అంటే వాక్యమే సెలవిస్తుంది, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇవి కాదు కానీ వారికి స్వస్థతలు కావాలి, వారికి ఆరోగ్యం కావాలి, వారికి ఆస్తులు కావాలి, ఇహ సంబంధమైన ఈవులన్నీ వారు కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి సేవకులను వారు ఎంచుకుంటా ఉన్నారు. అటువంటి బోధలు వినటానికి వారు ఇష్టపడతా ఉన్నారు. కొన్నిసార్లు వాక్యము చాలా ఇష్టంగా ఉంటది, కొన్నిసార్లు చాలా కష్టంగా మనకు అనిపిస్తుంది. కానీ వాక్యము మనలో గుచ్చుకుంటుంది అంటే కారణం ఏంటంటే వాక్యము మనకు చేదుగా అనిపిస్తా ఉన్నది. ఆ వాక్యం వినటానికి మనం సిద్ధపాటు కలిగి లేమంటే ఎక్కడో ఏదో విషయంలో దేవుని చిత్తం నుండి మనం వైదొలిగిపోయాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందంటే, సంతోషంగా ఉందంటే మంచిదే. కానీ వాక్యం వింటున్నప్పుడు నీకెక్కడో కష్టంగా అనిపిస్తుంటే కారణం ఏంటంటే ఏదో విషయంలో నీవు దేవుని చిత్తం నుండి వైదొలిగిపోయావు. చూడండి, మందిరానికి రావాలి, క్రమం తప్పకుండా రావాలి, మీరు పాటలు పాడాలి అని అన్నప్పుడు చాలా మంది సంతోషిస్తారు ఆ మాటలకి. అంటే మనం వాటిని పాటిస్తున్నాం కదా అని. ఏదైతే సేవకుడు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మీ స్థితి మార్చుకోవాలి, మీరు ఈ విషయాలు సరిచేసుకోవాలన్నప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు ఆ విషయాలు వారికి చేదుగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ విషయాల్లో వారు సరిచేయబడలేదు. ఆ విషయాల్లో ఇంకా వారు దేవుని చిత్తం కిందకి రాలేదు. ఎక్కడో వారు తప్పిపోయారు. అందుకనే ఆ మాటలు వారికి చేదుగా ఉంటాయి. కాబట్టి ఆహ్, మనుషులు ఈ రోజుల్లో ఎలా అయిపోయారంటే వారికి నచ్చిన బోధను, వారికి ఇష్టమైనటువంటి విషయాలను వినడానికి ఇష్టపడతా ఉన్నారు గానీ, సత్యవాక్యాన్ని వినటానికి ఇష్టపడేవారు చాలా తక్కువ మంది. దేవుని వాక్యము అది మనల్ని సరిచేస్తది, బుద్ధి చెప్తది. ఆ వాక్యము ఒక్కొక్కసారి మన హృదయానికి బాధ కలిగించొచ్చు. అది ఎందుకంటే మనల్ని సరిచేయడానికి, మనలో ఉన్నటువంటి మలినాలను శుద్ధి చేసి శుద్ధ సువర్ణం వలె మనల్ని మార్చటానికి వాక్యము మన హృదయాలను తాకినప్పుడు, గుర్చుకున్నప్పుడు మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఏ విషయంలో దేవుని చిత్తం నుంచి వేరైపోయామో అది గ్రహించి సరిచేసుకోవాలనే ఆ వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. కానీ దానికి ఈ రోజుల్లో చాలా మంది ఒప్పుకోవడం లేదు. చూడండి, యూట్యూబ్‌లో కూడా చూసినా ఎంత విచిత్రం అంటే 'రాజ్ ప్రకాష్ పాల్' ఎందుకు గుండు చేయించుకున్నాడు అంటే 1,40,000 మంది వ్యూస్ ఉన్నాయి. 'రాజ్ ప్రకాష్ పాల్' ఎందుకు గుండు చేయించుకున్నాడు అంటే ఎంతమంది చూసారంటే యూట్యూబ్‌లో అది 1,40,000 మంది చూసారు. అదే యేసు ప్రభువారు ఎందుకు తనకు తానే సిలువలో రక్తం కార్చాడు అని ఒక వీడియో పెట్టండి. ఒక 400 మంది చూసినా ఎక్కువే. ఒక 4,000 మంది కూడా చూడరు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఎట్లా అయిపోయారంటే చాలా వరకు క్రైస్తవత్వం మరి ఇలా అయిపోవటానికి చాలా మంది సేవకులే కారణము. వారే క్రైస్తవత్వాన్ని కలుషితం చేశారు. కాబట్టి ఈ అబద్ధ బోధకుల కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. దేవుడు వారిని దర్శించాలి. అంటే మనుషులకి ఇంపైన బోధలు చేయటం, మనుషులకి ఎక్సైట్ చేసేది, లేకపోతే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం అన్నట్లుగా వాక్యాన్ని ఉపయోగించుకోవడం. సత్యవాక్యాన్ని పక్కన పెట్టి, గద్దింపుని పక్కన పెట్టి వారు మనుషులకి ఇంపుగా, సంతోషంగా, వారి హృదయాలకు సంబరంగా ఉండేటువంటి వాక్యాలను సెలెక్ట్ చేసుకొని, వారి భుక్తి కోసము, వారి యొక్క
ఆ మరి వారి మనుగడ కోసం, వారి పేరు కోసము, ప్రజల్లో ప్రజలను ఆకర్షించడం కోసం ఇట్లాంటి జిమ్మిక్కులు ఈ రోజుల్లో చాలా మంది సేవకులు చేస్తా ఉన్నారు. వారిలో చాలా మందికి అసలు పిలుపు లేదు. దేవుని యొక్క పిలుపు లేకపోవటం వల్లే వారి ఇష్టానుసారంగా వారు బోధిస్తా ఉన్నారు. ఏమండి, మొన్న ఒక సేవకుడు వాక్యం వింటా ఉంటుంటే మధ్యలో ఆ సేవకుడు అంటా ఉన్నాడు, మీలో ఎవరైతే గర్భం రాకుండా ఉందో, ఎవరైతే మరి ప్రెగ్నెన్సీ లేకుండా అనేక సంవత్సరాల నుంచి మరి గొడ్రాల్లాగా ఉన్నారు, వారందరూ కూడా వచ్చి ఈ యొక్క ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. ఇక్కడ నేను ప్రార్థించి పెట్టినటువంటి అరటికాయలు ఉన్నాయి, అవి తీసుకెళ్తే మీకు వెంటనే గర్భం వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఫేమస్, ఫేమస్ సో కాల్డ్ ఫేమస్ పాస్టర్స్ అయిపోయారు ఈ రోజుల్లో. వారికి ఎక్కువ మంది వ్యూస్ ఉంటారు వారి యొక్క మెసేజెస్. కారణం ఏంటంటే ప్రజలు కూడా అట్లా వారి కోసము ఆ మరి మరి తీయని మెసేజెస్, అంటే ఎక్కడ కష్టం లేకుండా సునాయాసంగా ఉండేటువంటి మెసేజెస్ ని వారు ఎంచుకుంటా ఉన్నారు. ఇది కామన్ ఫెయిత్ కిందకి పరిగణించబడుతుంది, కానీ ఇది కమిటెడ్ ఫెయిత్ కాదు. కాబట్టి ఎవరిలో అయితే కమిటెడ్ ఫెయిత్ ఉంటుందో వారు వారి స్వేచ్ఛను దేవునికి దారాదత్తం చేస్తారు. ఆ మూడవదిగా ఏంటంటే వారు క్రీస్తు బానిసగా మార్చబడతారు. అంటే క్రీస్తు యొక్క అధికారం కిందకు వారు వచ్చేస్తారు. వారి స్వయం మీద వారికి అంటే వారిలో స్వయం అనేది పనిచేయదు. నేను, నాది, నా వల్లనే అనేది వారి నోటి నుంచి రాదు, వారి హృదయంలో కూడా ఉండదు. వారి యొక్క ప్రవర్తన అలా ఉండదు అనమాట. కారణం ఏంటంటే వారు క్రీస్తుకు బానిసలుగా మార్చబడ్డారు. ఆ వారికి ఆ వారి సెల్ఫ్ మీద ఎటువంటి అధికారం ఉండదు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క అధికారానికి వారు అప్పగించుకున్నారు. దేవుని యొక్క దాసులుగా వారు మార్చబడ్డారు. అందుకని పౌలు గారు కూడా ఒక చోట ఏమంటారంటే, ఐ ఆమ్ బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోధా కూడా యేసుప్రభు వారి యొక్క తమ్ముడైనటువంటి యోధా కూడా అదే మాట ఉపయోగిస్తారు. క్రీస్తు దాసుడినైన యోధా రాయునది. పౌలు గారు కూడా చాలా చోట్ల క్రీస్తు ఖైదీని, క్రీస్తు యొక్క దాసుడు లేకపోతే క్రీస్తు బానిసను అనే మాటలు తరచుగా ఉపయోగిస్తున్నట్లు మనం చూస్తాం. అంటే క్రీస్తు యొక్క అధికారం కిందకు వారు వచ్చారు. ఇక వారి మీద ఎటువంటి అధికారం కానీ లేదు. సమస్తము వారు దేవునికి అప్పగించుకున్న స్థితి వారిలో మనం చూస్తున్నాం. ఎందుకు కొంతమంది ఈ వాక్యాలు వింటున్నా కూడా అర్థం చేసుకోవాలంటే వారి హృదయం మొద్దుబారిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు సేవకుడు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని తిరిగి సేవకుడి మీదకే ఇస్తురుతా ఉంటారు. వాళ్ళు ఆ వాక్యాన్ని స్వీకరించరు. కానీ ఆ సేవకుడు ఇట్లా అంటాడేంటి, ఎవరు బాగున్నారు ఈ రోజుల్లో, అందరూ అంతే ఉన్నారు కదా, ఆ సేవకుడు చూడండి, ఈ సేవకుడు చూడండి. ఇదేంటంటే సాతాను మనసు. ఆ యొక్క పాపంలోనే, ఆ యొక్క బలహీనతలోనే ఉండేటట్లుగా సాతానుడు అందరూ ఏమన్నా బాగున్నారా, అందరిలో కూడా ఏదో ఉంది కదా అని అన్నట్లుగా వీరిని డిలే చేస్తా ఉంటాడు. వాళ్ళు అది సరి చేసుకోరు. ఈ లోపు విషాదకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. అదే బలహీనతతో దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి పాత నిబంధనలో కూడా మనం చూస్తే ప్రవక్తలైన వారు వాళ్ళు ఎంతో ఖండితంగా చెప్పేవాళ్ళు. దో సే ద లార్డ్, అంటే యెహోవా సెలవిచ్చినదేమనగా అని వాళ్ళు స్టార్ట్ చేసి చెప్పేసేవాళ్ళు అనమాట. అంటే దేవుడు ఏం చెప్పారో అది తూచ తప్పకుండా వెళ్ళి ప్రజలకు చెప్పేవారు. యెషయా కూడా హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు నిత్యముగా మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడు. అంటే ఇంకా మళ్ళీ దానికి ఏమి షుగర్ కోటింగ్ ఏముండదు. ఈ రోజుల్లో ఎవరింటికన్నా అట్లా వెళ్ళి మనము, ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావు, సరి చేసుకో అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి మనం గ్రహించగలం. ఈ రోజుల్లో అందరికీ ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, కానీ దేవుడు ఒక మాట ఖండితంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్వీకరించి సరిచేసుకొని ముందుకు వెళ్ళటానికి ఎవరు కూడా అంటే క్రీస్తుకు అంకితం చేసుకునే విశ్వాసము చాలా మందిలో లేదు. కారణం ఏంటంటే వారి యొక్క హృదయాలు మొద్దుబారిపోయినాయి. వారికి అనువైన వాక్యాన్ని వారు ఎంచుకుంటా ఉన్నారు. అటువంటి వాక్యాలు చెప్పే సేవకులు వారు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కారణం ఇక దానివల్ల వారి జీవితాలు ఏమైపోయినాయి అంటే అలాంటి విని 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 ఇక వాక్యం అంటే అదే అనేటువంటి భ్రమంలో వారు అటువంటి అజ్ఞానంలో వారు జీవిస్తా ఉన్నారు. అటువంటి వారి కోసం మనం ప్రార్థించాలి. సత్యవాక్యాన్ని గ్రహించాలి. చాలా మంది విశ్వాసులు మేము కూడా క్రైస్తవులమేనమండి, క్రీస్తు అంటే క్రీస్తుని ఆరాధించే వారిమి,
సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళేవారిమి, సహవాసంలో ఉన్నామంటారు కానీ, వారి రక్షణానుభవం సరైంది కాదు. ఏదో రోగం తగ్గింది, మరి ఎక్కడో క్యాన్సర్ వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, అప్పటి నుంచి దేవుని వెంబడిస్తుంది. అంటే హృదయ సున్నతి లేకుండానే, నిజమైన రక్షణానుభవం లేకుండానే, ఆయన రక్తంతో కడగబడకుండానే క్రీస్తు వారిమి, క్రీస్తు వారసులమని చెప్పుకుంటూ అనేక మంది చలామణి అవుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో సంఘాల్లో కూడా 70% మంది ఈ కామన్ ఫెయిత్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఏ సంఘంలో అయినా సరే, మా సంఘమైనా, ఏ సంఘమైనా. కామన్ ఫెయిత్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. కమిటెడ్ ఫెయిత్ అంటే క్రీస్తునికి వారిని వారు అంకితం చేసుకొని, క్రీస్తుని మాత్రమే ప్రేమిస్తూ, ఏమీ ఆశించకుండా ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ, ఆయన్నే ప్రేమిస్తూ, ఆ కమిటెడ్ ఫెయిత్, హృదయ సంబంధమైన విశ్వాసం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి గతంలో చార్లెట్ ఎల్లెట్ అనేటువంటి ఒక మంచి సింగర్, మంచి రైటర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా పాటలు, చాలా హిమ్స్ రాశారు. అవి చాలా చక్కగా మరి ఆవిడ పాడేవారు. మరి ఆవిడ చాలా చక్కని సింగర్, అంటే మంచి పాటలు పాడేటువంటి కృపావరం దేవుడు ఆమెకి ఇచ్చారు. ఎన్నో పాటలు ఆవిడ పాడారు, ఎన్నో పాటలు ఆవిడ రాశారు. ఏది? క్రీస్తు గురించి, యేసుక్రీస్తు గురించి ఎన్నో పాటలు రాశారు. మరి ఆవిడ ఉన్నటువంటి దేశంలో, ఆ ఇంగ్లాండ్ దేశంలో చాలా ఫేమస్ సింగర్ ఆవిడ. ఆవిడ వాయిస్ వింటే చాలా మంది మంత్రముగ్ధులైపోయేవారు. అంత చక్కటి మంచి గాత్రాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. చక్కటి థాట్ఫుల్ గా మంచి మంచి పాటలు రాయగలిగే కృపావరాన్ని కూడా ఇచ్చారు. కానీ ఆమె కామన్ ఫెయిత్ లోనే ఉన్నారు. అంటే దేవుడు గొప్పవాడు, స్వస్థపరిచేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఇదే ఫెయిత్ లో ఉన్నారు. కానీ ఒకరోజు ఆ ప్రభువారు ఒక రాత్రి ఆమెను దర్శించినప్పుడు, ఆమెలో హృదయంలో కార్యం జరిగినప్పుడు, ఆవిడ ఆవిడ ఏమి రియలైజ్ అయ్యారంటే, దేవుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడి ఆమె స్థితిని ఆమెకు తెలియచేసినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, ఇదిగో నేను రాసిన పాటల్లో ఆ లిరిక్స్ లో యేసుప్రభు వారు ఉన్నారు కానీ నా హృదయంలో యేసుప్రభు వారు లేరు అనే విషయాన్ని ఆమె గమనించి ఆ విషయాన్ని లోకానికి చెప్పారు. ఆ తర్వాత ఆవిడ ఒక పాట రాశారు. ఎప్పుడైతే దేవుడు ఆమెను దర్శించారో, ఎప్పుడైతే దేవుడితో ఎన్కౌంటర్ జరిగిందో ఆవిడకి, ఆ హృదయం మార్చబడినటువంటి స్థితి తర్వాత ఆమె రాసిన పాట ఏంటంటే, జస్ట్ యాజ్ ఐ యామ్. ఇది ఈ జస్ట్ యాజ్ ఐ యామ్ అనే పాట అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మరి 334 పాట అనుకుంటా, ఉన్నట్లు నేను వచ్చేదన్ అనేటువంటి ఆ పాట చాలా ఫేమస్ పాట. ఇది చాలా భాషల్లో తర్జుమా చేయబడే మరి పాడుకుంటున్నటువంటి పాట. కాబట్టి ఆవిడ అన్న మాటలు చాలా అవి, నేను రాసిన పాటల్లో దేవుడు ఉన్నారు, ఆ లిరిక్స్ లో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, కానీ నా హృదయంలో దేవుడు లేడు. ఇది ఆవిడ టెస్ట్. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం పాడగలము, ప్రార్థించగలము, లేకపోతే సంఘంలో ప్రాతినిధ్యం వహించగలము, పరిచర్య చేయగలము, దేవుని వాక్యాన్ని ప్రకటించగలము. కానీ మన వాక్యంలో దేవుడు ఉంటున్నాడా? మన హృదయంలో దేవుడు ఉంటున్నాడా? మనం పాడే పాటల్లో యేసుక్రీస్తుంటున్నాడా? లేకపోతే ఆ మన హృదయంలో దేవుడు ఉంటున్నారా? లేకపోతే ప్రార్థనలోనే చాలా మంది దేవుడు ప్రార్థన చేసేటప్పుడు సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త అని దేవుడి యొక్క నామాలన్నీ ఎత్తి ప్రార్థన చేస్తారు. కానీ నీ ప్రార్థనలోనే దేవుడు ఉన్నాడా, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా అనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి సరిచేసుకునే సమయం. కాబట్టి నువ్వు ఆరాధించవచ్చు, నువ్వు ప్రకటించవచ్చు, పరిచర్య చేయొచ్చు, వాటిలోనే దేవుడు ఉంటున్నాడా, లేకపోతే నీ హృదయంలో దేవుడు ఉంటున్నాడా అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుప్రభు వారి యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆ న్యాయ తీర్పులో నిలబడినప్పుడు అనేక మంది సేవకులు అంటారంట, అయ్యా నీ నామం పేరిట మేము అద్భుతాలు చేయలేదా అంటే, మీరెవరో నేను ఎరుగను అని దేవుడు మాట్లాడతారంట. అంటే అద్భుతాలు చేయలేదు, మీరు నా నామంలో అద్భుతాలు చేయలేదు అనే మాట అనరు, కానీ నువ్వు అద్భుతాలు చేశావు, నువ్వు సూచక్రియలు చేశావు, కానీ వాటిలో నువ్వు నన్ను ఉపయోగించుకున్నావు, కానీ నీ హృదయంలో నేను లేను. అందుకనే
నీవెవరో నేను ఎరుగును అని దేవుడు అనేక మంది సేవకుల్ని త్రోసివేస్తాడు. కాబట్టి చాలా సార్లు తండోపతండాలుగా చాలా మంది ప్రజలు ఆ మరి బస్సులు వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్తా ఉంటారు. కారణం ఏంటంటే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రేయర్ ఆయిల్స్ అక్కడ లభ్యమవుతాయి, అవి తీసుకుంటే మనకి అద్భుతాలు జరుగుతాయి అని. ఇక్కడ చాలా మంది వచ్చి దేవుడి దగ్గర అంటారు, అయ్యా నేను ఏమో పేరిట అద్భుతాలు చేయలేదా అంటే, చేయలేదు మీరు అండో దేవుడు, చేశారు అంటాడు. కాబట్టి సాతానుకు కూడా శక్తి ఉంటది, సాతాను కూడా అద్భుతాలు చేయగలడు. ఫరో ముందు మోషే కర్ర విసిరినప్పుడు పాము అయితే, అతని దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా కర్ర విసిరినప్పుడు పాము అయింది. కాబట్టి దేవుడికి మాత్రమే కాదు, సాతానుకు కూడా శక్తులు ఉంటాయి, వాడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఏది దేవుని కార్యమో ఏది సాతాను కార్యమో గ్రహించాలంటే అది హృదయ సంబంధమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు మాత్రమే అది మనం గ్రహించగలుగుతాం. కాబట్టి చాలా జాగ్రత్తతో మన భక్తిని కొనసాగించవలసిన దినాల్లో మనము ఉన్నాం. కాబట్టి క్రీస్తు హృదయంలో అనుభవించినప్పుడు ఆ అది నిజమైన విశ్వాసం హృదయంలో నుంచి వస్తుంది, అది మాత్రమే శ్రేష్టమని. కాబట్టి క్రీస్తును హృదయంలో అనుభవించకుండా వచ్చే చేసిన ఏదైనా ఏ పనైనా కూడా అది వ్యర్థమే, దానివల్ల ఎటువంటి లాభము ఉండదు. ఈ యొక్క హృదయ సంబంధమైనటువంటి విశ్వాసం మనలో కలిగి ఉండటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే, అన్ని రకాల భయాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ హృదయ సంబంధమైన విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఎటువంటి భయము లేకుండా ఎల్లప్పుడూ వారు ధైర్యముగా సంతోషముగా వారు జీవించగలుగుతారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే, ఆ ఇహ సంబంధమైన రాజులు వారి ఆజ్ఞలకు భయపడకుండా ఆ ధైర్యాన్ని మనలో నింపుతుంది, నూరు పోస్తుంది. ఆ క్రింద చూస్తే మోషే తల్లిదండ్రులేమో విశ్వాసమును బట్టి రాజాజ్ఞకి భయపడలేదు. ఆ తర్వాత 27వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటి చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచిపోయాను. మోషే తల్లిదండ్రులేమో విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు, మోషే ఆ విశ్వాసమును బట్టి ఆగ్రహమునకు, రాజు యొక్క కోపానికి భయపడక ఐగుప్తు విడిచిపోయినాను. కాబట్టి విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, ఆ భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎక్కడైతే కమిటెడ్ ఫెయిత్, ఆ నిజమైన విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎక్కడైతే భయం ఉందో అది నిజమైన విశ్వాసం కాదు, అదేదో సాధారణమైన భౌతిక సంబంధమైన కామన్ ఫెయిత్ అని మనము గ్రహించాలి. అందుకనే యోబు భక్తుడు కూడా ఒక మాట అంటారు. ఆ చూడండి, యోబు భక్తుడు, ఆ, అది నాకు చాలా ఇష్టమైన మాట. యోబు గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయము, యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. అంటే చాలా మంది దేవుడు నన్ను బాగా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, మా గృహం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అనుకుంటాం. కానీ ఇక్కడ యోబు భక్తుడు చూడండి, ఆయన ఎంత పరిపక్వతలోకి వెళ్ళిపోయారో విశ్వాసంలో. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంటే ఏమున్నా లేకపోయినా, నా ప్రాణమే పోయినా కూడా నేను ఆయన విడిచిపెట్టను, నేను ఆయన కోసము కనిపెడతాను. షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా అదే మాట అంటారు కదా. ఆ దేవుడు మమ్మల్ని విడిపించినా రక్షించినా పర్లేదు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రము రాజు యొక్క ప్రతిమకు మేము మొక్కము. అంటే ఒకవేళ దేవుడి చిత్తం అయితే మమ్మల్ని ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన చిత్తం కాదనుకో, మేము ఇలా హత్సాక్షులు అవటం దేవుని చిత్తం అయితే అప్పటికీ అయినా కూడా మేము చనిపోతామేమో కానీ ఈ రాజు ప్రతిమకు మాత్రము మొక్కము. ఎందుకు ఇంత ధైర్యము వారిలో ఉన్నది అంటే, వారు కమిటెడ్ ఫెయిత్, హృదయ సంబంధమైన విశ్వాసాన్ని, వాళ్ళు ఏదో ఆ సాధారణమైనటువంటి ఆ ఆ భౌతిక సంబంధమైన విశ్వాసం వారిలో లేదు.
కాబట్టే అంత ధైర్యంగా వారు రాజు ముందు కూడా ఇదిగో మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము ఆయన మీదే అనుకుంటాము, ఆయన్నే ఆరాధిస్తాము. యోబు భక్తుడు కూడా ఏమంటున్నాడు, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను. కాబట్టి విశ్వాసులుగా మనము ఈ కమిటెడ్ ఫెయిత్ కలిగి ఉన్నప్పుడు లోకంలో ఏ విషయానికి మనం భయపడం. రాజు ఆజ్ఞలు కానీ రాజు ఆగ్రహానికి కానీ మనం భయపడకుండా ఒక ధైర్యవంతమైన జై జీవితాన్ని మనము జీవించగలుగుతాం. చివరిగా ఒక్క వాక్య భాగాన్ని మీకు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయము 12వ వచనంలో, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అని కొనుకుడి, వారు భయపడుదానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి. జనులు భయపడే వాటికి మీరు భయపడవద్దు. సామాన్యమైనటువంటి ప్రజలు భయపడే వాటికి మీరు భయపడవద్దు. వారు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకోనకండి. బందుకట్టు అంటే కుట్ర. అంటే ఎవరైనా కుట్ర చేస్తే అది కుట్ర అనుకొని మీరు కూడా భయపడొద్దు. సామాన్యమైనటువంటి ప్రజలు భయపడే విషయాలకి మీరు భయపడవద్దు. అంటే మీరు మరి దేనికి భయపడాలంటే మీరు దేవునికి భయపడండి. ఎప్పుడైతే దేవునికి భయపడతామో మనం ఈ లోక సంబంధమైన వాటి విషయంలో దేనికి భయపడవలసిన అవసరత ఉండదు. అందుకనే ఇక్కడ మీరు శత్రువులకు భయపడొద్దు, వారి కుట్రలకు భయపడొద్దు, అశూరియులకు భయపడొద్దు. కాబట్టి దానికి జనాలు ప్రజలు మామూలుగా భయపడతారు. వారిలో దేవుడు లేడు కాబట్టి వారికి కలిగి ఉన్న విశ్వాసము అది ఆత్మ సంబంధమైన లేకపోతే హృదయ సంబంధమైన విశ్వాసం కాదు కాబట్టి వాళ్ళు భయపడతారు. కానీ వారు ఆ ప్రజలు భయపడే దానికి మీరు భయపడద్దు, మీరు దిగులు పడవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నువ్వు కనుక భయపడితే, ప్రజలు భయపడే వాటికి నువ్వు భయపడితే నీవు దేవుని సార్వభౌమాధికారాన్ని నమ్మట్లేదు, దేవుణ్ణే నమ్మట్లేదు. అందుకనే అందరు ప్రజలు భయపడితే నువ్వు కూడా భయపడిపోతా ఉన్నావు. చాలా మంది కరోనా టైంలో ఏమని సాక్ష్యం చెప్పారంటే, ఆ దేవుడి కృప మా మీద ఉన్నది కాబట్టి మేము బ్రతికాము. మరి కరోనా టైంలో చాలా మంది సేవకులు చనిపోయారు. అంటే దేవుని కృప వారి మీద లేదా? వారి మీద దేవుని కృప లేకపోవటం వల్లే సేవకులు చచ్చిపోయారా కరోనాలో? అంటే అట్లా కాదు. దేవుడు నీతో చేయించుకోవాల్సిన పని, దేవుడు నీ ద్వారా జరిగించాల్సిన పని ఇంకా ఏదో పెండింగ్ ఉంది. అందుకనే దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తున్నాడు. అంతేకాని దేవుని కృప ఉండటం వలన, దేవుని కృప ఉన్న మాట వాస్తవమే, కానీ దేవుని చిత్తం ఏదో ఉంది ఇంకా నీలో నెరవేర్చబడవలసింది, నీ ద్వారా జరగవలసింది. అందువల్లే మనల్ని దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఎటువంటి కరోనాలు వచ్చినా, రాజులు కుట్ర చేసినా, అధికారులు కుట్ర చేసినా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా ప్రజల్లాగా మనం భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నిజంగా భయపడవు. ఎప్పుడు నీలో ఈ కమిటెడ్ ఫెయిత్, హృదయ సంబంధమైన విశ్వాసం ఉంటుందో, నీవు దేవునికి తప్ప దేనికి భయపడవు. అలా నువ్వు భయపడుతున్నావంటే దేవుణ్ణి అవమానిస్తున్నావు, దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుని శక్తి మీద నీకు నమ్మకం లేదు. కాబట్టి విశ్వాసులుగా మనము ఈ హృదయ సంబంధమైన నిజమైన ఈ కమిటెడ్ ఫెయిత్ మనం కలిగి ఉందాము. ఈ కామన్ ఫెయిత్ ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే సరి చేసుకుందాము. దేవునికి సంపూర్ణంగా మనము ఆయన చిత్తంలోనికి, ఆయన ఏర్పాటులోనికి మనం ఉన్నపాటున వచ్చేద్దాము. దేవుడు అటువంటి కృప మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. నైనా నీవు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. 2 రకాల విశ్వాసాల గురించి మాతో మాట్లాడారు. యోహాను సువార్తలో పస్కా పండుగ సమయంలో అనేక మంది నిన్ను విశ్వసించారు. వారు విశ్వాసం ఉంచినప్పటికీ నీ యందు నువ్వు వారి వశము కాలేదు. కానీ నాయన నీవు కోరుకునే విశ్వాసం అది హృదయ సంబంధమైన విశ్వాసం, కమిటెడ్ ఫెయిత్ మీరు కోరుకుంటా ఉన్నారు. ఏదో ఆశించి నిన్ను నమ్మటం కాదు, కానీ నిన్ను మాత్రమే నమ్మి, నిన్ను ఆశించి మేము విశ్వాసం ఉంచడానికి నాయన మాకు సహాయం చేయండి. కానాను స్త్రీకి ఉన్న విశ్వాసం మాకు దయచేయండి. శతాధిపతికి ఉన్న విశ్వాసము మాకు దయచేయండి. పౌలు గారిలాగా ఇక నా మీద నాకు ఎటువంటి అధికారం లేదు, నేను క్రీస్తు బానిసనన్నట్లుగా అన్ని విషయముల్లో మా స్వేచ్ఛను మీకు దారాదత్తం చేసి మీ అడుగు జాడల్లో, మీ యొక్క కనుసన్నల్లో, మీ చిత్తంలో మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. చార్లెట్ ఎల్లెట్ ఎలాగైతే ఇదిగో నేను రాసిన పాటల్లో దేవుడు ఉన్నాడు కానీ నా హృదయంలో దేవుడు లేడనే టెస్ట్ మనీ ఇచ్చాను. నాయన మా ప్రార్థనలోనే కాదు, మా హృదయంలో, మా
పరిచర్యలోనే కాదు, మా హృదయంలో కూడా మీరు ఉన్నట్లుగా హృదయంలో మిమ్మల్ని స్వీకరించి నాయన అటు రీతిగా జీవించగలిగే కృపను మాకు దయచేయమని, హృదయ సంబంధమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి కృప దయచేయండి. యోబులాగా నేను చచ్చినను ఆయన మీదే అనుకుంటాను, ఆయన నా ప్రాణాన్ని తీసినా కూడా ఆయన కొరకే నేను కనిపెట్టుకొనిచున్నాను అన్నట్లుగా అటువంటి పరిపక్వతలోనికి మా యొక్క విశ్వాసాన్ని తీసుకొని రండి నాయన. జనులు భయపడినట్లుగా అన్ని విషయాలకు మేము భయపడకుండా నీకు భయపడటానికి, నీ సార్వభౌమాధికారాన్ని నమ్మటానికి కృప దయచేయను. అటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపను మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్.